హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ముకుట్టి సౌజీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసరికి వీసా చేంజ్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుంది, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అన్నది మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఫస్ట్ అయితే నాకు 2 months వీసా అనమాట. 2 months వీసా కంప్లీట్ అయిపోయింది. 28th అనమాట కంప్లీట్ డేట్ వచ్చేసరికి. అంటే మనం 26th ఎగ్జిట్ అయ్యి కంట్రీ చేంజ్ అవుతేనే మనకి వీసా రెన్యూల్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. అందుకే మేమైతే 26th నైట్ 11:30కి ఫ్లైట్ దుబాయ్ టెర్మినల్ 4లో అనమాట. ఇంకా దుబాయ్ టెర్మినల్ 4కి అయితే వచ్చేసాను. ఇంకా స్టార్టింగ్ అయితే బోర్డింగ్ ఉంటుందండి. బోర్డింగ్ ఎక్కడా తెలియకపోతే మనకి సెక్యూరిటీస్ ఉంటారు, వాళ్ళని అడిగితే మనకి అక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ ప్లే అవుతూనే ఉంటుంది మన ఫ్లైట్ నెంబరు, మన ఫ్లైట్ నేము అండ్ ఏ దేశం వెళ్తున్నాం. నేను ఇప్పుడు వెళ్ళేది దుబాయ్ టెర్మినల్ 4 టు బెహ్రెన్ ఎయిర్పోర్ట్కి అనమాట. ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, ఓన్లీ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, మనం బయటకి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా ఫైనలీ నా బోర్డింగ్ అయితే కంప్లీట్ అయింది. నాకు తెలియలేదు ఇంతకీ ఎక్కడ ఏంటి అని. ఇంకా నేను అక్కడ సెక్యూరిటీస్ వాళ్ళని అయితే అడిగాను బోర్డింగ్ అక్కడ అని చెప్పారు. నేను బోర్డింగ్ తీసుకున్నా. అక్కడ ఏమీ ఉండదండి, జస్ట్ మన పాస్పోర్ట్ ఇవ్వాలి, మన టికెట్ చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు అడుగుతారు వీసా చేంజ్ ప్రాసెస్ అని అంటే సరిపోతుంది, ఓకే అవునని చెప్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీసా చేంజ్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో చెక్కింగ్ ఉంటుందన్నమాట. ఆ చెక్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన గేట్ నెంబర్, ఆ బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ గేట్ నెంబర్ చూసుకుంటే మనం గేట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఆ మినీ ట్రైన్ కనిపించింది కదా స్టార్టింగ్లో, ఆ ట్రైన్ ఎక్కి అయితే మేము గేట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే ఉంటుందన్నమాట. సో మనం గేట్ నెంబర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్లానెట్ అని కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి ఫ్రీ ట్యాక్స్ మనీ అయితే వస్తాయి అన్నమాట. ఆల్రెడీ ముందు ఒకసారి ఫస్ట్ చెక్ చేయించుకోవాలి, ఇక్కడ మనీ ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ నేనైతే గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. నా గేట్ నెంబర్ వచ్చేసరికి D19. చాలాసేపు వరకు కూడా నా గేట్ నెంబర్ కనిపించలేదు. ఈ గేట్ నెంబరు ఫ్లైట్ నెంబరు ఆల్రెడీ ప్రతి చోట స్క్రీన్ మీద ప్లే అవుతూనే ఉంటాయి, అవి మనం చూసుకుంటే సరిపోతుంది. తెలియకపోతే సెక్యూరిటీస్ అడిగితే వాళ్ళు చెప్తారనమాట. ఫైనలీ ఇంకా నా గేట్ నెంబర్ D19 అనమాట. ఇంకా D19కి అయితే వచ్చేసాను. నేను ఇప్పుడు వెళ్ళేది బెహ్రెన్ కదా, సో సింగిల్గా వెళ్తున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా భయం వేసింది, ఎందుకంటే ఎప్పుడు ఇలా వెళ్ళలేదు కదండి, ఇలా వెళ్ళడం కొత్త కాబట్టి చాలా భయం వేసింది అనమాట. ఇంకా వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నా. ప్లస్ ఏంటంటే ఈ వీసా చేంజ్ ప్రాసెస్కి ఎగ్జిట్ అవుతారు కదండి, మన ఫ్లైట్లో వచ్చే వాళ్ళు మొత్తం కూడా వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఉండరు, ఈ వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి. ఫర్ సపోజ్ మేమందరం ఒక 100 members ఉన్నాం, 100 members కూడా వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళే అనమాట. సేమ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము 100 members వాళ్ళే ఉంటారనమాట. సో అదొక ప్లస్ పాయింట్. మనకి కొంచెం ఎవరినైనా పరిచయం చేసుకుంటే మళ్ళీ వాళ్ళతోనే రిటర్న్ వచ్చేయచ్చు. వాళ్ళతో కొంచెం ఉంటే వాళ్ళు మనం కలిసి సేమ్ ఫ్లైట్ కాబట్టి వచ్చేయచ్చు అనమాట. ఇంకా లాస్ట్లో చూసారు కదండి, ఇంకా వెయిటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ చెక్కింగ్ అయితే ఉంటుంది. పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి అయితే ఇచ్చేస్తారు. ఇంకా మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి కొంచెం దూరం అనమాట, ఎక్కువ కాదు, ఒక 1 or 2 minutes అనమాట. ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా దుబాయ్ టు బెహ్రెన్ కదా, సో 1 hour జర్నీ అనమాట. జర్నీ సింపుల్గానే ఉంటుంది, కానీ అక్కడికి దిగిన తర్వాత కొంచెం భయం వేస్తుంది. బట్ మనం ఏం భయపడవసరం లేదు, కానీ నాకు ఫస్ట్ టైం వలన నేను కొంచెం భయపడ్డాను. ఇంకా ఇక్కడున్న వాళ్ళతో కొంచెం పరిచయం చేసుకుంటే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంకా చూసారు కదండి, ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కుతున్నా. ఇంకా ఎక్కిన తర్వాత అయితే ఇంకా సీట్ నెంబర్స్ గట్టా మనకి తెలియకపోయినా నా సీట్ నెంబర్ వచ్చేసరికి 33F అనమాట. అక్కడ ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత సీట్ నెంబర్స్ పైన ఉంటుందన్నమాట. 31A, B, C అని 32 అలా ఉంటుందన్నమాట. అవి చూసుకుంటే మనం ఈజీగా చూసుకోవచ్చు. ఇంకా ఈ 1 hour జర్నీ కూడా ఈ ఫ్లైట్ వచ్చేసరికి కొంచెం పెద్దదండి. సో 1 hour జర్నీలో కూడా ఏమి ఇబ్బంది లేదు. బెహ్రెన్లో దిగిన తర్వాత కొంచెం భయం అయితే వేసింది. ఈ వీసా చేంజ్ ప్రాసెస్ అన్నది ఈజీయేనండి. సో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో అయితే క్లారిటీగా తీసాను. వీడియో క్లారిటీగా చెప్పాను అనమాట, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో చూస్తే కొంచెం యూస్ అవ్వద్దని అయితే ఈ వీడియో సపరేట్గా తీసాను. నేను ఆల్రెడీ నా వ్లాగ్ అయితే నేను తీసుకున్నాను.
ఇంకా సరే వీసా చేంజ్ ప్రాసెస్ అయితే సపరేట్గా ఇలా ఉంటుంది కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీసా చేంజ్ ప్రాసెస్ ఎలా ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. యూజ్ అవుతే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసానండి. ఇప్పుడు దుబాయ్ టు బెహ్రన్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ చిన్న స్క్రీన్ కూడా ఉంది, చూసారు కదా. ఇంకా సీట్ బెల్ట్ ఇవన్నీ చెప్తారు. ఎలా అలా 15 మినిట్స్ అవుతుంది అనమాట. 15 మినిట్స్ కూడా ఒక 15 మినిట్స్ దాకా ఫ్లైట్ అన్నది మూవ్ అవ్వదు. ఇంకా చూడండి లాస్ట్కి ఫ్లైట్ అయితే ఫ్లై అయిపోయింది, ఎగిరింది. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్లైట్లోనే స్నాక్స్ అయితే ఇస్తారనమాట. నేను ఆల్రెడీ దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే కొన్ని బిస్కెట్స్ అండ్ డ్రింక్ ఇవన్నీ తీసుకున్నా. ఎందుకంటే నేను వెళ్ళేది బెహ్రన్ ఎయిర్పోర్ట్కి కదా, బెహ్రన్ ఎయిర్పోర్ట్లో మన దుబాయ్ మనీ వర్క్ అవుతుందా లేదా అని అయితే నేను తీసుకున్నా అనమాట. కానీ దుబాయ్ మనీ వర్క్ అవుతుందండి బెహ్రన్లో. లేదు అంటే అక్కడే మనకి ఎక్స్చేంజ్ కరెన్సీ ఉంటుంది కదా, మనం అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అనమాట. ఇంకా మేమైతే ల్యాండ్ అయిపోయాము, బెహ్రన్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడే నాకు ఒక అమ్మాయి అయితే పరిచయం అయ్యింది, గీత అని. ఇంకా చూసారు కదండి, ఇంకా మేమిద్దరమే ఉన్నాము లాస్ట్ వరకు కూడా. ఇంకా బెహ్రన్ ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత ప్రాసెస్ ఏం ఉండదు. మేము 11:30కి ఫ్లైట్ ఎక్కామన్నమాట. 11:30 or 12కి ఫ్లైట్ ఎక్కాను నైట్. ఇంకా 1 అవర్ జర్నీ అని చెప్పాను కదా, 2 కల్లా ఇక్కడికి వచ్చేసాను అనమాట. బెహ్రన్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇంకా డైరెక్ట్ మనం వెయిటింగ్ హాల్కి వెళ్ళడమే. వెయిటింగ్ హాల్ ఎక్కడ తెలియకపోతే సెక్యూరిటీస్ అడిగితే చెప్తారు. మన వీసా చేంజ్ ప్రాసెస్కి వెయిటింగ్ హాల్ అన్నది అందరికీ ఒకటే ఉంటుంది. సో అందరూ ఎటు వెళ్తారో అటు వెళ్ళిపోయినా సరిపోతుంది, లేదంటే సెక్యూరిటీస్ అడిగినా సరిపోతుంది. ఇంకా చూసారు కదండి, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇలా వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళు వెయిట్ చేయాలి కదా. ఇలా మా హస్బెండ్ అయితే చాలాసార్లు వెళ్ళారంటండి ఇలా వీసా చేంజ్ ప్రాసెస్కి. ఎప్పుడు కూడా ఇంత వెయిటింగ్ అయితే లేదంట. నా లక్కేమో చాలా వెయిటింగ్ అనమాట. మార్నింగ్ ఎప్పుడు 2కి వచ్చేసాం కదా, ఎర్లీ మార్నింగ్ 2కి వచ్చేసాం కదా, సాటర్డే 2కి వచ్చేసాము మార్నింగ్. సాటర్డే ఈవినింగ్ 6 వరకు కూడా నేను ఇక్కడే ఉన్నాను అనమాట. ఇంకా అదేనండి బెహ్రన్ ఎయిర్పోర్ట్, చాలా పెద్దగా ఉంది. ఇంకా డే మొత్తం అక్కడే కాబట్టి ఇంకా వీడియోస్ అయితే తీసాను. మొత్తం క్లారిటీగా చూడాలంటే నేను ఆల్రెడీ వ్లాగ్ అయితే తీసాను, అదైతే చూడండి. ఇది వచ్చేసరికి ఓన్లీ వీసా చేంజ్ ప్రాసెస్ మాత్రమే. ఇంకా ఫ్లైట్స్ మూవ్ అవ్వడం ఇవన్నీ చూడడమే ఈవినింగ్ 6 వరకు కూడా. ఈవినింగ్ 6 తర్వాత మనకి బోర్డింగ్ ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అవుతుంది మళ్ళీ బోర్డింగ్. మనం ఆల్రెడీ ఉన్నదే వెయిటింగ్ హాల్లో కదండి. ఆ వెయిటింగ్ హాల్లోని ఈ ఫుడ్ గట్ట అన్ని ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. నేనైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. ఓన్లీ బోర్డింగ్ పాస్ ఎలా అంటే మనకి కొత్త వీసా అయితే రావాలి. మనకు ఆల్రెడీ 2 months వీసా కంప్లీట్ అయిపోయింది. కొత్త వీసా కోసమే కదా ఇలా ఎగ్జిట్ అయ్యాము. సో మనకి వీసా అన్నది మనకి పంపిస్తే, దుబాయ్లో నుంచి మనకి ఫోన్ ద్వారా పంపిస్తే ఆ వీసా బోర్డింగ్ పాస్ దగ్గర చూపిస్తే మనకి పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేసి వీసా చెక్ చేసి లాస్ట్కి బోర్డింగ్ అయితే ఇచ్చేస్తారు. ఆ బోర్డింగ్ వచ్చేసిన తర్వాత చెప్పాను కదండి ఫ్లైట్ నెంబరు, గేట్ నెంబరు దాని మీద ఉంటుంది బోర్డింగ్ పాస్ మీద. చూసారు కదా నా 18A అనమాట గేట్ నెంబర్ వచ్చేసి. చూసారు కదా, ఇంకా అలా లాస్ట్కి ఫ్లైట్ ఎక్కే ముందు అలా చెకింగ్ చేసి ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే పంపించేస్తారు. బెహ్రన్లో పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు అసలు. జస్ట్ వెళ్ళడం, దిగడం, వెయిటింగ్ హాల్లోకి వెళ్ళడం. మన టికెట్ టైం అయ్యేసరికి వీసా వచ్చిన తర్వాతే బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారండి. కొత్త వీసా రాకపోతే చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండిపోయారనమాట. వాళ్ళకి కొంతమందికి వీసా రాలేదు, సమ్ ఇష్యూ వల్ల ఏంటో మరి. నాకైతే వీసా అయితే వచ్చేసింది. వీసా వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా ఫైనలీ ఫ్లైట్ ఎక్కేసి దుబాయ్ అయితే వచ్చేసాను. ఇలా ఫస్ట్ టైం వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళకి యూజ్ అవ్వద్దని అనుకుంటున్నా. సో ఈ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.